ఇలా వచ్చి కొడితే ఈ కోడి పిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు. అంత పైనుంచి చూడగలిగిన చిన్న కంటితో ఉంటుంది గ్రద్ద. ఒక్కొక్క దాని దృష్టి ఒకలా ఉంటుంది. బాహ్యంలో మాంసనేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలువబడేటటువంటి దృష్టి. దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం అవుతుంది, ఆయనకి తెలుస్తుంది. అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది. అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు. అది అటువంటి తపోశాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారు కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది. కంచికామకోటి పీఠాధిపత్యం చేసి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక్కసారి ఇలా కన్నులు మూసుకుంటే తన దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట చేయించుకున్నటువంటి రుద్రాభిషేకంలో ఏ బ్రాహ్మణుణ్ణి అవమానం చేశారో ఆ బ్రాహ్మణుడు దేవాలయంలో ఈశ్వరుడికి వెళ్లి ఏం చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న ఆయన ఎంత బాధపడి ప్రాణం విడిచిపెట్టేశాడో కూడా ఆయన తెలుసుకుని ఆ పూట భిక్ష కూడా విడిచిపెట్టేసిన రోజులున్నాయి. మహాత్ములు తమ తపశ్శక్తి చేత బాహ్యనేత్రమును మూసి అంతర్నేత్రముతో చూడగలిగిన శక్తితో ఉంటారు. దాన్ని దివ్య దృష్టి అని పిలుస్తారు. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి, ఒక్కొక్క శక్తితో కూడినటువంటి దృష్టికోణము కలిగినటువంటి వారై ఉంటారు. మనకి శంకర భగవత్పాదులు అలా ఒక్కసారి అంతర్ముఖులై చూశారు. ఈ పాము కప్పని పడగబట్టి ఎలా కాపాడగలుగుతోంది, ఎందువల్ల వచ్చింది, రెండు పరస్పర శత్రుత్వం ఉన్న ప్రాణులు ఇంత ప్రేమతో ఇక్కడ ఎందుకు మెలగగలిగాయి. ఆయనకు అర్థమైంది. ఎప్పుడో త్రేతాయుగంలో అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత కలియుగంలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నడిచేసరికి కూడా ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత తత్ప్రభావము చేత అక్కడ ఉన్నటువంటి ప్రాణులు సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి తిరగగలిగాయి. అంటే ఒక్కొక్క మహానుభావుడు అరణ్యంలో తపస్సు చేసినటువంటి కారణం చేత యుగం మారిపోయినా కూడా ఆ అరణ్యములు అంత శోభస్కరమైన ప్రదేశములుగా నిలబడిపోయాయి. ఇది అనన్య సామాన్యమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక్క భారతదేశంలో ఋషులకు మాత్రమే చెందినటువంటి అత్యంత పవిత్రమైన సంప్రదాయం. అటువంటి ఋషి సంప్రదాయానికి మనం వారసులం. అంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అందున ప్రత్యేకించి నైమిషారణ్యము వెళ్లి తపస్సు చేయడం చేత అటువంటి శక్తి పొందినది కాదు. కలియుగ ప్రారంభంలో మహర్షులు వెళ్లి అడిగారు చతుర్ముఖ బ్రహ్మగారిని, నువ్వు సృష్టికర్తవి, నీకు యుగ లక్షణం బాగా తెలుసు, భూమండలం అంతా కూడా కలి యొక్క ప్రభావం ఉంటుంది. కలి యొక్క ప్రభావం ప్రధానంగా ఎవరి మీద ఉంటుంది అంటే కలికి లొంగిపోయిన వాడి మీద కలి తన ప్రభావం చూపించవలసిన అవసరం ఉండదు. కలికి ఎవడు లొంగకుండా నిలబడి ఈశ్వరుడి పాదములు పట్టుకున్నాడో వాణ్ణి పడగొట్టడానికే కలి ప్రయత్నిస్తాడు. కాబట్టి మేము ఇప్పుడు భూమండలంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేసినా కలి ప్రభావం మా మీద ఉంటుంది. కాబట్టి తపస్సు అసలు నిలబడుతుందన్న ధైర్యం లేదు. కాబట్టి మహానుభావ, భూమండలంలో ఎక్కడ మేము కలి ప్రభావానికి వశులం కాకుండా ఉండగలిగినటువంటి ప్రదేశం ఉన్నదో అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుకపరచవలసినది అని ప్రార్థన చేశారు. బ్రహ్మగారు ఒక చక్రాన్ని ఒకదాన్ని మనసా నిర్మించి విడిచిపెట్టారు. దీని వెనక మీరు వెళ్ళండి, ఇది దొల్లుతూ వెడుతుంది. వెళ్ళి 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 ఎక్కడ దీని యొక్క నేమి, దీని ఇరుసు శిథిలమై ఇది పడిపోతుందో ఆ పడిపోయినటువంటి ప్రదేశంలో కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మీరు అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు. అదిగో అప్పుడు వచ్చింది నైమిషారణ్యం. అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిథిలమై పడిపోయింది. ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు తపోనిష్టాగరిష్ఠులు అక్కడ కూర్చున్నారని 88,000 మంది ఋషులు చేరారట నైమిషారణ్యంలో ప్రారంభంలో. అంతమంది మహర్షుల యొక్క పాద ధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఒక ప్రత్యేక కారణానికి, రాక్షస సంహారానికి. ఆ ప్రదేశంలోనే
అనేక వేల మంది ఋషులు కూర్చుని వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకంగా ప్రవహించింది నైమిషారణ్యంలో. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గోమతీ నది యందు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు. ధర్మచక్రం తిరగడము అన్న మాటకు అర్థం ఏమిటో నేను నిన్ననే మీతో మనవి చేశాను. అది కదులుతుంది. ధర్మము ఒకలా ఉండేది కాదు, ధర్మము అస్తమానం మారిపోతుంది. నేను ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం, వేదిక దిగిపోతే నాదొక ధర్మం. నేను వేదిక మీద కూర్చున్నప్పుడు మీరు నాతో ఒకలా ఉండాలి, నేను వేదిక దిగిన తరువాత మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య దగ్గర నిలబడితే నాది భర్తృధర్మం, నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే నాది పితృధర్మం, నా తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం. ఎక్కడి ధర్మం అక్కడే. ధర్మం ఒక్కలా ఉండదు. ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది. కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాలాదులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం. కాబట్టి చక్రం తిరుగుతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే, ఏది కదలని చిట్ట చివరి స్థితో, ఏది పరమసత్యమో, దేనికి మార్పు లేదో, ఏది షడూర్ములకు అతీతమో, ఏది షడ్వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఎరుకలోకి వస్తుంది. ఆత్మ కొత్తగా దర్శనం అవ్వడం ఉండదు, ఆత్మ తెలియబడుతుంది. ఎందుకంటే ఉన్నది ఆత్మయే. ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి యందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే నైమిషారణ్యానికి వెళ్లి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు. కారణం ఏమంటే ఆ నైమిషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపస్సులు చేసినటువంటి ప్రదేశం. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్ర యాగంబు ముగి చెయ్యుచున్నా. ఇక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడై, వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6 కూడా వేదము, వేదాంగములు అంటారు. వేదాంగములతో కూడినటువంటి 4 వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు 11,000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేదపాఠాలు చెప్పడానికి అవకాశాన్ని, వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. కాబట్టి శౌనకుడు కులపతి. అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు. అంటే ఆయన 4 వేదములు చదువుకుని 6 వేదాంగములను చదువుకున్నవాడై మౌని. ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ తనలో తాను మననము చేస్తుండేవాడు. అది చాలా చాలా గొప్ప విషయం. వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది. ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది. పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు, కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్నది నీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే కారణం.
ఎంత లోపల తిప్పుతాడో, విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే చాలా చమత్కారం